కూటమి ప్రభుత్వం పేద ప్రజలను తక్షణమే ఆదుకునే విధంగా అత్యవసరమైన వారికి ఎల్ఓసి అందిస్తూ ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన కార్యాలయంలో 5 లబ్ధిదారులకు 9,33,066 రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేశారు. ఆయన మాట్లాడుతూ పేదరిక నిర్మూలన ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనేక మంది సహాయం అందించడం జరుగుతోందని, కోట్లాది రూపాయలను పేద ప్రజల ఆరోగ్యానికి ఉదారంగా అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ వర్తించక అత్యవసర వైద్యం అవసరమై అవస్థలు పడుతున్న పేదవారికి తక్షణమే ఎల్ఓసి రూపంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అందిస్తున్నామని అన్నారు. వైద్య ఖర్చులు చెల్లించి చికిత్స చేయించుకున్న వారికి రీఎంబర్స్మెంట్ ద్వారా చెక్కులు అందిస్తున్నామన్నారు. టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, నున్న కృష్ణ, షేక్ కాసిం, కలిదిండి సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సార్ నరేంద్ర ఆరోగ్యం బాగుందా? అందరు కనుకోమ్మా. కంప్లైంట్ ఏంటి? 2 లక్షల రూపాయలు వర్క్ ఫ్రీగా చేస్తారు. మంత్రి గారి సహాయ నిధి నుంచి ఈరోజు 5 వ్యక్తులకు సంబంధించి 9,33,066 రూపాయలు వారికి ఎల్ఓసి కానీ చెక్కులు కానీ వచ్చిన రియంబర్స్మెంట్. దీంతో 2,78,75,000 రూపాయలు పేద ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. పేదల సంక్షేమే దృష్టి పెట్టుకొని పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అర్హులైన పేదవారు ఎవరైతే ఆరోగ్యశ్రీలో కవర్ కాక ఇతరత్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారో వారికి చేసే సహాయం భారీగా జరుగుతూ ఉంది. దానికి ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాం.